హాయ్, నా పేరు శ్రావణ్. మనం ఇప్పుడు సమంత గురించి మాట్లాడుకుందాం. సమంత పరిస్థితి ఎలాగుందంటే, ఇప్పుడు లోకులదేదో కాకులు దొబ్బినట్టు సమంత పెత్తరపిల్లతో ఆడెవడో చేయేస్తాడు, మధురైలతో ఇంకో ఎవడో చేయేస్తాడు. కొంతమంది మీడియాలో మామూలుగా యూట్యూబ్లో డబ్బుల కోసం మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇక ఏ హీరోయిన్ ఫోటో రాదు, వచ్చేస్తుంది డైరెక్ట్గా సమంత ఫోటో వచ్చేస్తుంది. సమంత అక్కడ ఆడిని ప్రేమించింది, ఇక్కడ ఈయన ప్రేమించింది, మన సిద్ధార్థని ప్రేమించింది గట్టని. ఇక సమంత మీద చేసే కామెంట్లు అంతా ఇంత కాదు. డబ్బులు లేకపోతే ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టి అడుక్కు తినవచ్చు కదా, హీరోయిన్ టార్గెట్ చేస్తాను ఎందుకు భయ్యా? నాకు తెలియక అడుగుతున్నాను. ఇక హీరోయిన్ ఒక సమంత ఉంది భయ్యా, తెలుగు ఇండస్ట్రీలో వందల కొద్ది హీరోయిన్లు ఉన్నారు కదా భయ్యా, ఒక సమంతనే టార్గెట్ చేస్తారండి భయ్యా? నాకు ఒకటి అర్థం కాదు. అవును, సమంత సిద్ధార్థని ప్రేమించింది, ఆ విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీడియాలో పెట్టి దానికోసం పబ్లిసిటీ చేసుకుంటాం ఎందుకు భయ్యా? ఏదో సమంత మంచి మనసుతో దయదలిచి నా చేతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూసి ఇప్పుడు సమంతాన్ని బయటికి గెంటేస్తే కానీ నిద్రపోయేదట్లేదు జనం. ప్లీజ్ భయ్యా, అలాంటి వీడియోస్ పెట్టండి భయ్యా. దేశం మీద వరదలు చాలామంది కొట్టుకుపోతున్నారు భయ్యా, అలాంటి వీడియోస్ పెట్టండి భయ్యా. దానివల్ల ఎంతకంత ఉపయోగం ఉంటుంది. సమంతాన్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది భయ్యా? మీకు పాపం తగిలిద్ది భయ్యా, పాపం భయ్యా. తను తెలుగు సినిమాలు చేయడం కూడా మానేసింది భయ్యా, నా చేతిని పెళ్లి చేసుకుందామని. ప్లీజ్ భయ్యా, సమంత వీడియోస్ కట్టి